హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ ఎ న్యూ వీడియో. ఈ రోజు మన ఛానల్లో కార్ ఆర్ బైక్ ఉన్న వాళ్ళకి యూజ్ అయ్యే ఒక ప్రొడక్ట్ అన్బాక్స్ చేయబోతున్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ 12 volts ఇంటెలిజెంట్ బ్యాటరీ ఛార్జర్ అనమాట. దీంతో మీ బైక్ ఆర్ కార్ బ్యాటరీని ఇంటి దగ్గరే ఛార్జ్ చేసుకోవచ్చు. సో నా బైక్ వచ్చేసి 4 months పక్కకు ఉండడం వల్ల ఛార్జింగ్ కంప్లీట్ గా లేకుండా బ్యాటరీ డెడ్ అయింది. సో ఎంత ట్రై చేసినా నో రెస్పాన్స్ ఎట్ ఆల్. చూడండి, సో మనకి టైంకి ఎలక్ట్రిషియన్ అవైలబుల్లో ఉన్నా లేకున్నా ఎన్నిసార్లైనా బైక్ బ్యాటరీ మనమే ఛార్జింగ్ చేసుకోవచ్చు. అందుకే ఈ ఛార్జర్ అయితే తెప్పించాను. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఈ ఛార్జర్ అన్బాక్స్ చేసి నా స్కూటీ బ్యాటరీ రిమూవ్ చేసి ఛార్జింగ్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అన్బాక్సింగ్ నౌ. సో ఇదే మన బ్యాటరీ ఛార్జర్ యొక్క బాక్స్ అనమాట. ఫ్రంట్ సైడ్ బ్యాటరీ ఛార్జర్ యొక్క ఫీచర్స్ ఉన్నాయి. సైడ్కి ఛార్జర్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అయితే ఉన్నాయి. సో సేమ్ ఫ్రంట్లో ఉన్నవే బ్యాక్లో కూడా ఉన్నాయి. అండ్ ఈ సైడ్కి ఉన్న ప్రికాషన్సే ఇంకో సైడ్ కూడా ఉన్నాయి. టాప్ సైడ్ వచ్చేసి అప్డేట్ వర్షన్ 5.0 అప్డేట్ ఒరిజినల్ ఛార్జర్ అని ఉంది. సో బాక్స్ లో వచ్చేసి ఒక యూజర్ మాన్యువల్ అండ్ ఛార్జర్ మాత్రమే ఉన్నాయి. ఛార్జర్ ఫ్రంట్ లో ఛార్జ్, ఫాల్ట్ అని 2 LED ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ మిడిల్ లో ఏదైనా ఎర్రర్స్ వస్తే క్లియర్ చేయడానికి రిపేర్ బటన్ ఉంది. క్రింద 12 volts 4Ah to 100Ah పల్స్ రిపేర్ ఛార్జర్ అని ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి నోట్ అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అండ్ అటెన్షన్ అని చెప్పి కొన్ని ప్రికాషన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి రెడ్ కలర్ లో పాజిటివ్ అండ్ బ్లాక్ కలర్ లో నెగటివ్ క్లిప్స్ ఉన్నాయి. సో ఛార్జర్ ని ప్లగ్ చేశాను అండ్ ఛార్జర్ యొక్క డిస్ప్లే కూడా ఆన్ అయింది. ఆన్ అయ్యాక చూడడానికి ఇలా ఉంది. ఓకే, ఫస్ట్ మన స్కూటీ బ్యాటరీని రిమూవ్ చేద్దాం. ఫైనల్లీ రిమూవ్ చేశాను. ఓకే గైస్, ఇప్పుడు ఈ బ్యాటరీని మన బ్యాటరీ ఛార్జర్తో ఛార్జ్ చేయడానికి ట్రై చేద్దాం. గైస్ ఇక్కడ చూడొచ్చు, మన బ్యాటరీ వచ్చేసి 5Ah. యూజర్ మాన్యువల్లో ఇక్కడ ఎంత కెపాసిటీ బ్యాటరీ ఎంత టైం ఛార్జ్ చేయాలో మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ చూడండి, ఇందులో మినిమం ఏహెచ్ అంటే AmpH వచ్చేసి 12Ah ఉంది. కానీ మన బ్యాటరీ వచ్చేసి 5Ah కాబట్టి 1 hour ఛార్జ్ చేస్తే సరిపోతుంది. సో లెట్స్ ఛార్జ్ అవర్ బ్యాటరీ ఫర్ 1 hour. సో గైస్ మీకు తెలిసే ఉంటుంది, ఈ రెడ్ క్లిప్ వచ్చేసి బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కి అండ్ బ్లాక్ క్లిప్ వచ్చేసి బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయాలి. ఇక్కడ బ్యాటరీ ఛార్జ్ LED బ్లింక్ అవుతుంది, అంటే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది అనమాట. ఓకే, లెట్స్ లీవ్ ఇట్ ఫర్ 1 hour టు ఛార్జ్. గైస్ ఇక్కడ ఛార్జర్ డిస్ప్లేలో ఫుల్ అని చూపిస్తుంది అండ్ ఇక్కడ ఛార్జ్ ఇండికేటర్ కూడా బ్లింక్ అవ్వడం స్టాప్ అయ్యి స్టేబుల్ గా ఉంది. అంటే మన బ్యాటరీ ఛార్జింగ్ కంప్లీట్ అయిందనమాట. ఓకే, నౌ లెట్స్ ఫిట్ బ్యాక్ బ్యాటరీ ఇంటూ అవర్ స్కూటీ అండ్ ట్రై టు స్టార్ట్ ఇట్. చూసారు కదా, జస్ట్ 1 hour బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ అయితే ఫుల్ ఛార్జ్ అయింది. ఒకవేళ మీరు కూడా ఈ ఛార్జర్ తీసుకోవాలనుకుంటే ది లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంది. యూ కెన్ గో అండ్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. సో గైస్, ఎనీవే ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ స్టే ట్యూన్డ్, కీప్ వాచింగ్ అదర్ వీడియోస్ ఆన్ అవర్ ఛానల్. బై బై, జై హింద్.